కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పరిరక్షించాలని కోరారు. తెలంగాణ మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ వద్ద మెడికల్ రిప్రజెంటేటివ్స్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పాల్గొని మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్లతో కలిసి డిప్యూటీ లేబర్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్టును పరిరక్షించాలని, ప్రజలకు సరసమైన ధరలకు మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ రిప్స్కు న్యాయమైన వేతనాలు ఇవ్వాలని, 8 గంటల పనిని అమలు పరచాలని, మేనేజ్మెంట్ల వేధింపులు ఆపాలని, మెడికల్ రంగంలో కార్పొరేట్ల ఆధిపత్యాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్గొండ పట్టణ కార్యదర్శి ఔట రవీందర్, జిల్లా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఉప కార్యదర్శి పవన్, నల్గొండ టౌన్ మెడికల్ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి రఘుపతి, కార్యదర్శి వి శ్రీనివాసులు, కోశాధికారి జి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిరంజన్, తెలంగాణ మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి సోమస్వామి, ఉప కార్యదర్శులు జీవన్, తాజుద్దీన్, ఉపాధ్యక్షుడు చందుగౌడ్, కోశాధికారి అనుదీప్, కౌన్సిల్ జాయింట్ కన్వీనర్స్ పోలా రమేష్, ముఖేష్, కార్యవర్గ సభ్యులు అనిల్, శ్రీనివాస్, నరేష్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. which is inhabited in 1976 and medical reps को ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైం ఫ్రేమింగ్ ఉండడానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ లేబర్ కోడ్స్ని డిలీట్ చేసారు, అవి పాతే మళ్ళీ పునరుద్ధరించాలని మేము అందరం కోరుకుంటాం. దాని సందర్భంగా ఈరోజు ధర్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ ఆఫీసుల ముందు ఈరోజు తెలంగాణ సేల్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక వర్గం ఈరోజు సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా అరించివేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్లమెంటులో కార్మిక హక్కుల్ని భంగపరుస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం పైన బలవంతంగా ఈరోజు అమలు చేయడానికి పూనుకుంది. ఈ 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు సాధించుకున్నటువంటి 100 ఏళ్లకు పూర్వం సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గుంజుకుంటుంది. కార్పొరేట్ శక్తులకు, బడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు దారదత్తం చేసే విధంగా కార్మిక వర్గ శ్రమని దోచుకునే విధంగా వర్కింగ్ అవర్స్ను కూడా 8 గంటల నుంచి 12 గంటలకు పెంచింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనీస వేతనం చట్టం మార్చింది. ఈరోజు యూనియన్ పెట్టుకునే హక్కు లేదంటుంది, సమ్మె చేసే హక్కు లేదంటుంది, ఎటువంటి బేరసారాలు అడిగే హక్కులు కూడా లేవంటుంది. ఈరోజు కార్పొరేట్ శక్తుల వాళ్ళ దౌర్జన్యాలకు, వాళ్ళ ఆధిపత్యానికి మేము బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇతర సంబంధించిన జీతాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇతర సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో అనేక సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్న పరిస్థితి ఉన్నది. ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి కార్మిక హక్కుల్ని ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. దానికి వ్యతిరేకంగా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ బీజేపీ రాష్ట్ర ఏదైతే ఉందో ప్రభుత్వం ఈ కార్మిక వ్యతిరేకంగా చేస్తున్న దానికి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతున్నది. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా సోదరులు రిప్రజెంటేటివ్స్, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఈరోజు చేస్తున్న ధర్నాకు మా అసోసియేషన్ తరఫున, మా అందరి తరఫున నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య లేబర్ కోడ్ తీసుకొచ్చి లేబర్స్ హక్కుల్ని రాసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారో దానికి వ్యతిరేకంగా మా రిప్రజెంటేటివ్ చేస్తున్న ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం.